ఈ పరిశ్రమ తీసుకురండి, యువతకి ఇది చేయండి, ఇలా చేయండి, మేము కూడా సహకరిస్తాం అనాలి. అంతేగాని మేము పొడి చేస్తాం వస్తే రపారపా నరికేస్తాం అంటే మాకు ఉండే రపారప నరకాలంటే చేయాలంటే మేము చేయగలం. కానీ ఎందుకు? ప్రజల్లో మంచితనం ఉండాలి, ప్రజల్ని మెప్పించాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలి, వచ్చే భావితరాలు కూడా సస్యశ్యామలంగా ఉండాలి. కానీ రౌడిజంతోనో లేకపోతే కక్షలతోనో ఇది చేస్తే ఎంతవరకు వెళ్ళగలుగుతాం? అలాంటి మాటలు మానేసి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఏదైనా చేయగలిగితే సూచనలు ఇవ్వండి గవర్నమెంట్కి. లేకపోతే ఇలా చేయండి మేము చేస్తామని అంతవరకే కానీ రపారపా పొడి చేస్తాను నరికేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. ఈసారి 11 వచ్చింది, ఈసారి అది కూడా రాదు, ఒకటే వస్తుంది. ఇలా మాట్లాడడం వల్లే కొడాలి నాని గారు అన్నారు, వంశీ గారు అన్నారు, ఎక్కడయ్యారు? ఇప్పుడు ఉన్నారా? అంబటి రాంబాబు గారు అన్నారు, వెళ్ళారు. రోజా గారు కనబడతలా, ఇంకెవరు ఉన్నారు? అంతా ఇంత ఏమి ఉండదు. మాట్లాడడం వల్ల మాట్లాడడం కాదండి, పని చేయాలి, ప్రజల్లో తిరగాలి. ఏమో సమస్య ఉంది, మీరు ఎందుకు సమస్య పట్టించుకోవట్లేదు? ఈ గ్రామంలోకి చెత్త ఉంది, ఈ మున్సిపాలిటీ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? మీరు గవర్నమెంట్ ఏమైనా నిద్రపోతుందని ప్రశ్నించండి, తప్పులేదు అది. అంతేగాని మేము పొడి చేస్తాం నరికేస్తామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు, ప్రజలు కూడా మెచ్చరు.